కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ క్యాంపెయిన్‌లో మహిళలకి ఫ్రీ బస్ అని ఏదైతే పాలిసీ చెప్పారో, రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత ఖాళీగా ఉన్న యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానన్న పాలిసీని కూడా ఈసారి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఒకసారి గతంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా హామీ ఇచ్చారో ఒకసారి మనం రివైండ్ చేసి చూద్దాం. ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు ఇవ్వడానికి 18 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇప్పటికే నిర్ణయం చేశాం. ఇది కాకుండా నెలకు 3000 రూపాయల నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఆంధ్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అయితే గత ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో, ప్రత్యేకించి మహిళలకి ఏదైతే ఫ్రీ బస్ అని హామీ ఇచ్చారో ఆ ఫ్రీ బస్ కాస్త సున్నా అయింది. అంటే గుండు సున్నా. ఆ ఫ్రీ బస్ కోసం కావలసిన నిధులు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అంటే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఫ్రీ బస్ పథకం అయితే ఏపీలో ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే నిరుద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళకి ఎలక్షన్స్ లో ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, వాళ్ళకి కూడా గుండు సున్నా. ఈసారి బడ్జెట్ లో కూడా లాస్ట్ 4 months కోసం ఏదైతే బడ్జెట్ ప్రకటించారో అప్పుడు కూడా నిరుద్యోగులకి సున్నా కేటాయించారు. ఇప్పుడు కూడా ఈసారి బడ్జెట్ లో కూడా నిరుద్యోగులకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అంటే ఫైనల్ గా ఫ్రీ బస్ మహిళలకి ఏదైతే ఫ్రీ బస్ అన్నారో ఆ ఫ్రీ బస్ కూడా ఉండదు. నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో అది కూడా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఈ 2 పథకాలు ఉండబోవు. ఇంకోటి ఏంటంటే, మహిళలకి ఏదైతే 1500 ఏదో ఇస్తానని చెప్పారో ఆ పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి కూడా ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్ లో కేటాయించలేదు. అంటే కంప్లీట్ గా ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి పంగనామాలు పెట్టారు. ఎలక్షన్స్ లో అధికారంలోకి రాగానే ఏమన్నారు, అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ కానీ నిరుద్యోగ భృతి కానీ మహిళలకి 1500 ఏదైతే ఉందో పథకం, ఈ 3 పథకాలు అధికారంలోకి రాగానే ఈ 3 పథకాలతో పాటు సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి సిబిఎన్ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ గారు కానీ సిబిఎన్ గారు కానీ హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ సూపర్ 6 లో భాగమైన ఫ్రీ బస్ పాలసీ కానీ నిరుద్యోగ భృతి కానీ మహిళలకి ఏదైతే 1500 పథకం ఉందో ఈ 3 పథకాలకు కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ వరకు పథకాలు అయితే ఉండబోవు. మరి దీనిని ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తున్నారో, ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో అనేది మీరైతే కామెంట్స్ ద్వారా తెలియజేయండి.